ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిదానంగా. నర్మద గారు, విరాజ్, ఈవిడ శరీరం అంతా చల్లబడిపోయిందేంటి? ఇలా సడన్ గా పడిపోయారంటే ఈవిడ. నేను కనుక అక్కడ లేకపోయి ఉంటే ఏం జరుగుండేదో ఏంటో. నువ్వు ఒక పని చేయి, ముందు డాక్టర్కి కాల్ చేయి. ఒక్క నిమిషం. హలో డాక్టర్ కుమార్ గారు, నేను రేఖని. రేఖకి ఎంత ధైర్యం! తను నర్మదని మనింటి లోపలి వరకు తీసుకొచ్చేసింది. ఛ! ఎవరికి తెలుసు, బహుశా తన నుదుటి మీద రాసుందేమో రాఘవ్ని వాళ్ళ అమ్మని కలపడం. మీరసలేం మాట్లాడుతున్నారండి? తన తల్లిది ఒక్క వీడియో చూసి రాఘవ గుండె రగిలిపోయింది కదా. మరి తన తల్లిని తన ఎదురుగా తన ఇంట్లో చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు తల్లి కొడుకుల కలవడం గురించి ఆలోచిస్తున్నారు. ఒక విషయం చెప్పనండి, మీరు ఈ ఇంట్లో దూరమైన ఆ బంధాల్ని కలపడం గురించి మాత్రం దయచేసి చెప్పకండి. ఈ రోజు వరకు ఈ ఇంట్లో బంధాలు నేను గట్టిగా నిలబెడుతూ వచ్చాను. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా నేనే చూసుకుంటాను. సరే అయితే. అత్తయ్య గారు, ఇప్పుడే వెళ్ళి రేఖకి చెప్పేసేనా మిస్టర్ నర్మదా గారిని మన హోమ్ నుంచి బయటికి పంపించేసేమని? మిస్ మేడోనా, వెరీ గుడ్. వెళ్ళి రేఖకి ఇప్పటికిప్పుడే ఈ విషయం చెప్పు. నేను ఇప్పుడే వెళ్తున్నాను. వీరేంద్ర, నువ్వొక విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆ నర్మద ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయేంత వరకు రాఘవ ఈ ఇంటికి రావడానికి వీల్లేదు. అర్థమైందా నీకు? సరే. అర్థమైతే మరి వెళ్ళు తొందరగా. లేదు, నర్మద రాఘవ ఒకరికొకరు ఎదురుపడ్డానికి వీల్లేదు. రాఘవకి ఎప్పటికీ తెలియడానికి వీల్లేదు. ఇన్నేళ్ల వరకు నర్మద తన పిల్లలు రాఘవ ఉన్నతిలని కలవడానికి ఎందుకు రాలేదు? ఎందుకంటే ట్రక్ యాక్సిడెంట్ తర్వాత తను తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. కానీ ఇది ఎవ్వరికీ తెలీదు. ఆ ట్రక్ యాక్సిడెంట్ కూడా నేనే చేయించానని. ఈ విషయం మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. ఎప్పటికీ రాకూడదు. వీరుబావా. హలో రాఘవ్, నువ్వెక్కడున్నావు? నేను సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. వీరేంద్ర గారు ఏదైతే చెప్పారో దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది పూర్ణిమ వదిన గదిలో. రాఘవ్, నువ్వు నీ పనులన్నీ మానుకొని ముందు ఇంటికి రా. వచ్చి చూడు ఇప్పుడు రేఖ ఏం కొత్త ఆటలాడుతుందో. రేఖ మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది? నీ బట్టల మీద ఏమన్నా రంగులు పూసిందా ఏంటి? లేదు, ఈసారి తను నా మీద నిందలు మోపటం లేదు. నిజానికి నీ పాత గాయాల్ని హేళన చేస్తుంది. అండ్ మీ అమ్మ మిస్సెస్ నర్మదా గారిని ఇంటికి తీసుకొచ్చింది. లేదు, తను అలా ఎప్పటికీ చేయలేదు. నేను తనకి వార్నింగ్ ఇచ్చాను. ఆవిడికి దూరంగా ఉండమని చెప్పాను. చెప్పే ఉంటావు, ఖచ్చితంగా చెప్పే ఉంటావు. కానీ నీకు తెలుసు కదా, రేఖ అసలు ఎవరి మాటలైనా వింటుందో చెప్పు? నీ నిర్ణయానికి విరుద్ధంగా నర్మదని ఇంటికి తీసుకొచ్చింది. సారీ అమ్మా, నేను నీ మాట వినలేదు. డాక్టర్, మీకు ఎంత టైం పడుతుంది రావడానికి? 15 నిమిషాల. ప్లీజ్ కొంచెం తొందరగా రండి. ఎక్స్క్యూజ్ మీ మిస్ రేఖా చౌదరి, నీ బ్రెయిన్ వర్క్ అవుతుందా? నువ్వు ఈవిడ్ని అలా ఎలా హౌస్ లోకి తీసుకొస్తా? కొంచెం మెల్లగా, రూమ్ లో పేషెంట్ ఉన్నారు. పోలీసులని నేను పిలవలేదు. మరి ఎవరు పిలిచారు వాళ్ళని? వాళ్ళకి ఆ టెక్రల్ కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఎలా దొరికాయంటే అది కూడా నీ దగ్గర ఉన్నవి. నువ్వే కదా రేఖకి హెల్ప్ చేసింది నా బ్రదర్ ని జైలుకి పంపించడానికి. లేదు, నేను కేవలం అతని విరుద్ధంగా సాక్ష్యాలు పోగు చేశాను. అది పోలీసులు ఒక నేరస్తుని పట్టుకోవచ్చని. నీకు అసలు ఎంత ధైర్యం నా హౌస్ లోకి వచ్చి నన్నే? దివ్యోదన ప్లీజ్, తన తరపు నేను క్షమాపణ చెప్తున్నాను. ఆ రోజు తను ఇక్కడ ఎలా ఉన్నాడంటే అది కూడా నేను చెప్పడం వల్లే. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? మనం ఆ రోజు మన పని చేసుకున్నాం, అండ్ ఈ రోజు కూడా మన పని చేస్తున్నాం. విరాజ్ ప్లీజ్, నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. నువ్వు ఎవరెవరినా హౌస్ లోకి తీసుకొస్తున్నావు చూడు, దీని రిజల్ట్ మంచిగా ఉండదు. ఎందుకంటే నీ దృష్టిలో నాకు ఎలాంటి వాల్యూ లేకపోవచ్చు. కానీ ఈవిడ ఇక్కడ పడుకున్నది చూడు, మిస్టర్ నర్మదా గారు. ఒకవేళ రాఘవ్కి తెలిసిందనుకో నువ్వు ఈవిడ్ని తీసుకొచ్చావని. అసలు నిన్ను ఎవరూ కాపాడలేరు. అసలు ఈవిడ ఎవరో కూడా నీకు తెలీదా? నాకు తెలుసు తను ఎవరో. అంటే
అంటే నీకు తెలుసా మిస్టర్ నర్మదా రాఘవరావు వాళ్ళ రేఖ ధీరాజ్, నర్మద గారిని నువ్వు చూసుకుని నేను ఇప్పుడే వస్తాను. రాఘవ ఇక్కడ రాఘవ ఇంటికెలా వచ్చేసాడు? నిన్నితో చెప్పాను కదరా. సారీ అమ్మా, కానీ రేఖ మీద పగ తీర్చుకునే ఇంత పెద్ద అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోలేదు. వీరేంద్ర, నీకు అసలు ఎంత ధైర్యం ఆ మనిషిని ఇంటికి తీసుకొస్తావా? రాఘవ్, ఆవిడ ఇంటికి పిలవలేదు నేను. నాకు తెలుసు మీరు ఆవిడ చూస్తే చాలా కోపడతారని. నీకు తెలుసు, అయినా ఈ ఇంటికి తీసుకొని వచ్చావు. పరిస్థితి అలా దారి తీసింది. నేను ఆవిడ ఇంట్లోకి తీసుకురావాలని అనుకోలేదు. ఆవిడ అటువైపుగా వెళ్తున్నారు, నన్ను ఇక్కడ చూస్తాను ఆగిపోయారు. కానీ మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోయారు. అందుకని ఆవిడ ఇంట్లోకి తీసుకురావాల్సి వచ్చింది. మీరు నా స్థానంలో నిలగ చేసేవారు కదా. లేదు, నేను అలా ఏమీ చేయను. స్పృహ తప్పడం కాదు, ఆవిడ చచ్చిపోయినా సరే అప్పుడు కూడా నేను ఇలా చెయ్యను. మీరేం మాట్లాడుతున్నారు రాఘవ్? మీలో ఉన్న మానవత్వాన్ని మర్చిపోయారా ఏంటి? నాకు మానవత్వం గురించి పాఠాలు నేర్పించుకో. ఇది నా ఇల్లు, నీ న్యూస్ ఛానల్ కాదు. నువ్వు విప్లవం, క్రాంతి అనడానికి. ఇది నా ఇల్లు కూడా. ఇది నీ ఇల్లు కాదు. నువ్వు ఇంట్లో కేవలం ఉన్ని సంతోషాల కోసం గ్యారంటీ కార్డులో ఉన్నావంతే. నువ్వు జస్ట్ నా గ్యారంటీ కార్డ్ భార్యవంతే. ఈ విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోకు. నువ్వు ఇంట్లో ఎందుకున్నావంటే నా ఉన్ని నీ ఇంట్లో ఉంది కాబట్టి. రాఘవ, ఇంకా చాలా ఆపు రాఘవ. కోపం తగ్గించుకో, దూరంగా వెళ్ళు. నువ్వు పద, నువ్వు నాతో పాటు బయటకు పద. సరే అత్తయ్య, ఆ మనిషి ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. రాఘవ్, ఆ